హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నో టుగెదర్. ఇంట్లోనే టేస్టీగా క్రిస్పీగా చెకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే ఒక మెజరింగ్ కప్ తీసుకుంటున్నాను. దాంతో ఒక 3 కప్స్ బియ్యం పిండి తీసుకొని ఆ పిండిని మనం చక్కగా జల్లెడ పెట్టుకోవాలి. అదే పిండిలోకి ఒక 2 స్పూన్స్ శనగపిండి కూడా తీసుకొని జల్లెడించుకుంటున్నాను. ఈ 2 పిండిల్ని చక్కగా ఎలాంటి లంప్స్ లేకుండా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట ముందు 2 స్పూన్స్ పెసరపప్పును తీసుకొని ఇలా కడిగి నానబెట్టుకున్నాను. సేమ్ కప్తో 3 కప్స్ వాటర్ తీసుకొని ఆ వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడరు, కొంచెం వాము, అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు, 2 స్పూన్స్ వెన్న కానీ నెయ్యి కానీ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లోకి మన పొడి పిండిని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం పొయ్యి ఆపేసుకోవచ్చు. ఇలా ఈ పిండంతా చక్కగా కలిపేసుకున్నాక కొంచెం ఆరనివ్వాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చేయి తడి చేసుకుంటూ చపాతీ డౌలాగా ఇలాగ మెత్తగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని తాలికల్లాగా చేసుకోవాలి. ఈ తాలికల్ని మనకు కావాల్సిన చెకోడీ సైజులో చుట్టుకోవడమే. అలా చుట్టుకున్న చెకోడీలన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ అంతా హీట్ అవుతున్నప్పుడు ఇలా ముందుగా చేసుకున్న చెకోడీలన్నిటినీ తీసుకొని సరిపడా ఆయిల్ బాండీలో సరిపడా చెకోడీలు వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదిపితే విరిగిపోతాయి కాబట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక కదుపుకొని ఆ పైన వచ్చిన నురగంతా పోయే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి జాలిగంటెతో. అంతే ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా ఉండే చెకోడీలు రెడీ. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.